వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉన్నానంటే కొంతమందిని తలుచుకోవాలి. ఇదే ఇంతకంటే గొప్ప స్టేజ్ నాకు దొరకదేమో. నాకు 3 అక్కలు, నేను ఒక్కడిని. అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. నేను ఇంటర్ చదువుకునే టైంలో ఫిజిక్స్ అండ్ జాలజీ సార్ నాకు ఇంకా గుర్తుంటారు. వాళ్ళిద్దరు నన్ను చూసి నేను చదివిపిస్తాను, మీ పేరెంట్స్ని అడుగు, మేము చదివిపిస్తామని అడిగితే నేను ఇదే మాట తీసుకెళ్ళి నేను మా బాబుకు చెప్పిన. అప్పుడు మా బాబు ఏమన్నాడంటే, బిడ్డ వేరేవారు నేను చదివించడేంది, నా తల తాకట్టు పెట్టైనా కూడా నేను చదివిస్తా, నాకు ఎంతుందో నాకున్నంతలో నేను చూసుకుంటా, ఎవరైతే నీకేంది అని అన్నాడు. ఆ తర్వాత నేను లాంగ్ టైం చేయాలి, ఎంబీబీఎస్ చదవాలంటే లాంగ్ టైంలో డబ్బులు అవసరం పడ్డది. అప్పుడు అక్క నేనా ఇద్దరు ఎవరో ఒకరో చదవాలి. ఆ టైంలో తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు ఎవరినైనా ఒక్కరినే చదివించాలని చెప్పలేరు కాబట్టి అప్పుడు మా చిన్నక్క అయినా, అమ్మ తమ్ముని చదివించండి, మిమ్మల్ని పోషిస్తాడు, నేను చదవలేను అంటే మా అక్క చదవకపోవడానికి కాదు, నేను ఇంటర్లో ఉన్నప్పుడు కూడా మా అక్క నా మీద అంత నమ్మకం ఉంచుకుందంటే మా అక్కకు నేను ఏం చేసినా తక్కువ అవుతుంది. నేను ఫస్ట్ లాంగ్ టర్మ్ అయిన తర్వాత డబ్బులు ఇచ్చి నన్ను హైదరాబాద్ పంపుతాడు. మా అమ్మ నాన్న ఇద్దరు ఏం చదువుకోలేదు, కానీ వాళ్ళ జీవితాన్ని చదివింది. లాంగ్ టర్మ్ పోయి నేనే చదువుకున్న తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత బాబు తక్కువ మార్కులు వచ్చినాయి నాకు అని అంటే, బిడ్డ నువ్వెంత చేసినావో నాకు తెలుసు, నీతో అయిన దానికన్నా ఇంకో 10 ఎక్కువ చేసి ఉంటావు, నీ మార్కులు ఏం కాదు, ఇంకోసారి ట్రై చేద్దామన్నాడు. సరే నెక్స్ట్ సారి ట్రై చేసిన తర్వాత నాకు సీట్ వస్తుంది. వచ్చిన తర్వాత నేను కాలేజీలో జాయిన్ కావాలి, నాకు ఫీజు కూడా లేదు. యాక్చువల్లీ మాకు ఫీజు కట్టాలి, ఒకసారి సీట్ వచ్చిన తర్వాత ఫీజు కట్టాలని కూడా మాకు తెలియదు. ఎందుకంటే మా చుట్టుపక్కలల్లా మా ఊర్లో ఫస్ట్ సీట్ వచ్చింది నాకే కాబట్టి మాకు ఎలా వెళ్ళాలి ఒక రూట్ తెలియదు, ఒక దారి తెలియదు. అప్పటికప్పుడు ఫీజు కట్టాలి, ఎవరిని అడుగుదామన్నా తెలియదు. నేను ఆ పరిస్థితుల్లో, అమ్మ నాకు ఈ డబ్బులు కట్టడం అవసరం లేదు, నేను చదువుకోను, మీతోనే వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన. అప్పుడు మా బాబాయ్, మీకేం తెలివి ఉన్నదా, ఈ రోజులలో కోట్లు పెట్టి చదువుతున్నారు, నీకు ఫ్రీ సీట్ వచ్చింది, నువ్వు చదివితే ఏమైతే అంటే, అప్పటిదప్పుడు మా అమ్మ మెడలో ఉన్న గొలుసుని తీసుకొని అమ్మి నన్ను కాలేజీకి పంపింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు స్కాలర్షిప్ వచ్చింది. ప్రతి ఇయర్ నేను స్కాలర్షిప్ కట్టుకుంటూ నేను చదువుకున్నా. నేను ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు స్కాలర్షిప్ లేట్ వచ్చింది, నాకు హాల్ టికెట్ కావాలి, ఫీజు లేదు. అలాంటి టైంలో నా ఫ్రెండ్స్, ఇప్పుడు సీనియర్స్ లేరు, ఆ సీనియర్స్ ఏం చెప్పారంటే, అరే మా దగ్గర ఇంత మనీ ఉంది, మీ ఫ్రెండ్స్ నాదు అడుక్కో, కొన్ని అడిగితే వాళ్ళు ఇస్తారు, అరేంజ్ చేసుకొని ఫీజు కట్టన్నారు. నేను వాళ్లకు ఖచ్చితంగా రుణపడి ఉంటా. ఇప్పటికి కూడా నేను కొంతమంది పేరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకు తెలుసు. మా ఫ్రెండ్స్ చాలామంది నాకు హెల్ప్ చేసిండ్రు, ఫైనాన్షియల్గా కానీ అన్ని విషయాలల్లో. ఇప్పటికి కూడా నేను మొన్న స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు కూడా మా ఫ్రెండ్స్కి ఇచ్చిన. నేను ఫైనాన్షియలే కాకుండా మా ఫ్రెండ్స్ మొన్న బ్యాచ్ లంచ్ అయినప్పుడు ఇట్లా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారు నన్ను, నేను ఒక్కరి పేరు చెప్పలేను, ఒక్కొక్క సందర్భాల్లో నన్ను ఒక్కొక్కరు చూసుకున్నారు. నేను నా సరౌండింగ్స్ ఉన్న ఫ్రెండ్స్ ఏంటంటే, నాకు డబ్బులు లేవని వాళ్ళకు తెలుసు, నేను ఏం పెట్టలేనని తెలుసు, కానీ వాళ్ళు ఎగతాళి కాకుండా కూడా, అరే ఈరోజు నువ్వు తినిపించాలి మాకు, సాయితే తినిపిస్తాడని మన హోటల్కి వెళ్ళిన తర్వాత అంత తింటాం. తిన్న తర్వాత అప్పుడు కూడా నాది కూడా వాళ్ళే కడతారు. నా ఫ్రెండ్స్కు నేను ఎంత చెప్పుకున్నా తక్కువనే. 2K19 నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ఫైనాన్షియల్ నాకు చాలా హెల్ప్ చేసిండు, ఎమోషనల్గా చేసిండు, ప్రతి ఒక్కరు నాకు దగ్గరగా ఉన్నారు. అదంతా ఎందుకు, మా ఫ్రెండ్ వల్ల, ఇది చెప్పాలో లేదో తెలియదు, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎక్స్పైర్డ్ అయిపోతాడు. ఆ 2 monthsలో అరే నాకు ఇట్లా డబ్బులు అవసరం ఉంది, ఫీజు కట్టాలని అంటే, మమ్మీ ఆ ఆంటీ ఎంత బాధలో ఉన్నా కూడా నా పేరు చెప్పగానే అరే కట్టు అని 2 minutesలో పంపుతుంది. థ్యాంక్స్ ఆంటీ. నన్ను ఇంతగా మా అక్కలు మా బావలు అందరు మంచుకున్నారు కాబట్టి నేను ఇక్కడ స్టేజ్లో ఉన్నా. అలాగే ఇక్కడున్న పెద్దలకు, అనిత మేడం
అనిత మేడం అయితే మేడంకు నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పటికి నేను అసీం సార్ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ.